ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వర్షాల కోసం ఎదురు చూస్తున్న దేశానికి ఊరటనిచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. జూలైలో కొంతమందికి చిన్న నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో దేశంలోని దాదాపు 3/2 ప్రాంతాన్ని మేఘాలు కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం రుతుపవనాలకు కొత్త ఊరటనివ్వనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో గత కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న ప్రాంతాల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి తోడు అనుకున్నట్లే వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూలై 19న ఇస్రోకు చెందిన ఇన్సాట్-3 DR ఉపగ్రహం తీసిన ఫోటోలు కొన్ని రిలీజ్ అయ్యాయి. దీంతో దేశ భూభాగంలో దాదాపు 60 నుంచి 70% ప్రాంతం మేఘాలతో కప్పుకున్నట్లు కనిపించింది. జమ్మూ కాశ్మీర్ నుంచి గంగా మైదానాల మీదుగా ఈశాన్య రాష్ట్రాల వరకు భారీ మేఘాలు విస్తరించాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లోనూ వర్షాలను మోసుకొచ్చే మేఘాలు కదులుతున్నాయి. మరోవైపు అరేబియా సముద్రం నుంచి తేమగాలులు రావడంతో పశ్చిమ తీర ప్రాంతాల్లో కూడా మేఘాల ప్రభావం కనిపిస్తోంది. జూలైలో రుతుపవనాలు బలహీనపడడానికి ప్రధాన కారణం బ్రేక్ మాన్సూన్ దశ. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తాజా అల్పపీడన వ్యవస్థ రుతుపవనాలను మళ్లీ చురుగ్గా మార్చనుంది. సముద్రం నుంచి తేమ గాలులను తన వైపు లాగుకునే ఈ వ్యవస్థ తూర్పు తీరం నుంచి మధ్య భారతంతో రుతుపవనాల ద్రోణి మళ్లీ సాధారణ స్థానానికి చేరుకుని విస్తృత వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, తెలంగాణలో నైరుతి రుతుపవనాలు అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాత్రి నుంచి కూడా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా నెలకొన్నటువంటి కరువు పరిస్థితులను అధిగమించేలా కూడా ఈ వర్షాలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఈ సీజన్ లోనే అత్యధికంగా కూడా వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో, జనక్పూర్ లో దాదాపు 124 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తాండూరులో 120 మిల్లీమీటర్లు, బెల్లంపల్లిలో 113, దేవులవాడలో 112, పెద్దపల్లి జిల్లా కర్ణాపూర్ లో 108, ములుగు జిల్లా వెంకటాపూర్ లో 104 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. వచ్చే 3 రోజులు కూడా తెలంగాణకు భారీ వర్షణ ఉండే అవకాశం ఉంది. అటు పలు జిల్లాల్లో కూడా అతి భారీ నుంచి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి పరిస్థితి ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్రంలో లోటు వర్షపాతం తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తాగునీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇది కొంత ఉపశమనం కలిగే అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరి నాట్లు రైతులకు ఉపశమనం ఉండేటువంటి పరిస్థితి, వరి నాట్లు ఊపందుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే గత కొంత కాలంగా మొత్తం లోటు వర్షపాతం అటు దేశవ్యాప్తంగా నెలకొంది. దీంతో పూర్తి స్థాయిలో కూడా వర్షాలు తగ్గిపోయాయి. 2-3 రోజుల నుంచి కూడా వాతావరణంలో పూర్తి స్థాయిలో మార్పులు వచ్చాయి. దీంతో అటు వర్షపాతం దేశవ్యాప్తంగా కూడా భారీగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈ జిల్లాలతో పాటు ఇంకా మరికొన్ని జిల్లాల్లో కూడా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా దేశంలో కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో జూలైలో కొంత మందగించినటువంటి నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో దేశంలోని దాదాపు 3/2 ప్రాంతాన్ని కూడా మేఘాలు కమ్ముకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం రుతుపవనాలకు కొత్త ఊపు ఇవ్వనుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తా ఉంది. గత కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రాంతాల్లో మళ్లీ ఆశలు చిగురించినటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో జూలై 19న ఇస్రోకు చెందినటువంటి ఇన్సాట్-3 DR ఉపగ్రహం తీసినటువంటి ఫోటోలు కొన్ని రిలీజ్ అయ్యాయి. దీంతో దేశ భూభాగంలో దాదాపుగా 60 నుంచి 70% ప్రాంతం మేఘాలతో కమ్ముకున్నట్లు కనిపిస్తా ఉంది. జమ్మూ కాశ్మీర్ నుంచి గంగా మైదానాల మీదుగా ఈశాన్య రాష్ట్రాల వరకు కూడా భారీ మేఘాలు విస్తరించాయి.
ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లోనూ వర్షాలకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు అరేబియా సముద్రం నుంచి తేమ గాలులు రావడంతో పశ్చిమ తీర ప్రాంతాల్లో కూడా మేఘాల ప్రభావం కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. జూలైలో రుతుపవనాలు బలహీనపడడానికి ప్రధాన కారణం బ్రేక్ మాన్సూన్ దశ. ఇప్పుడు పరిస్థితి అది మారిపోతా ఉంది. ఆ ప్రస్తుతం కూడా మేఘాలు చురుగ్గా అటు రుతుపవనాలు కూడా కదులుతున్నటువంటి పరిస్థితి. దీంతో సముద్రం నుంచి తేమ గాలులను తమ వైపు లాగుకునే ఈ వ్యవస్థ తూర్పు తీరం నుండి కూడా మధ్య భారతం వైపు కదిలే అవకాశం ఉంది. దీంతో రుతుపవనాల ద్రోణి మళ్ళీ సాధారణ స్థానానికి చేరుకొని విస్తృతంగా అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలుస్తా ఉంది. దీంతో రైతాంగం దేశవ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉంది. ఎల్నినో ప్రభావంతో కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టి ఎండల తీవ్రత పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ వాతావరణ శాఖ ఈ ప్రకటనతోటి రైతులు అటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నీటి మట్టం తాగునీటికి అటు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన జలాశయాలకు సంబంధించి వాటర్ అంతా కూడా అడుగంటిపోయింది. కనీసం తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఈ దశలో ఇప్పుడు ప్రకటించినటువంటి ప్రకటనతోటి కొంత అటు రైతులు గాని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాబోయే 3-4 రోజులు కూడా అతి భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉండేటువంటి క్రమం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.